యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇతడు శాతవాహనుల రాజులో చివరి గొప్ప పాలకుడు. ఇతడి సింహాసనాధించే నాటికి అంతకలహం ప్రారంభమైంది. హై ఫ్రెండ్స్, ఈరోజు మనం గౌతమ బుద్ధ శాతకర్ణి గురించి చూద్దాం. శాతవాహనులు అందరికెల్లా అగ్రగుడు ఇతనే. ఇతడు క్రీస్తు 78లో సింహాసనం అధిరోహించాడు. దీనిని శాతవాహన సహయుగం ప్రారంభమైనది. ఇతడి గురించి నాసిక్ శాసనం తెలియజేస్తుంది. ఈ శాసనాన్ని ఇతడి తల్లి అయిన గౌతమి బాలశ్రీ రెండవ పులోమవి కాలంలో నిర్మించారు. ఇతడి బిరుదులు: శాతవాహన ప్రయాణ ప్రతిష్టాపకుడు, షరాట్ కవంశ నిరాశ శాసకుడు, శాఖ యవ్వన ఆహ్లాదనిగదారుడు, ఏక్ధనుధరుడు, అగమనీయకుడు, బెనటాక స్వామి, క్షత్రియ వర్ధమానకుతుడు, త్రిసముద్రలోయ పితవాహనుడు. సరే, ఇంకేమున్నాయి? ఏకశూరుడు, ఏకబ్రహ్మణుడు, ద్విజకుల వర్ధనుడు, దక్షిణ సముద్రాశ్వర. ఇతడు ఆక్రమించిన రాజ్యాలు ఏమి రాజ్యాలు? ఆస్మక, అనుప, విదర్భ, అమరావతి, సౌరాష్ట్ర, వింధ్య, సత్పురా ప్రాంతం, సహద్రి, శ్రీశైలం, నాగార్జునకొండ ప్రాంతం, మూలక, అవరంతక, నీలగిరి ప్రాంతం. ఇతడు శాతవాహనుల పోగొట్టుకున్న కళ్యాణి వాడరేవును మరలా ఆక్రమించాడు. ఇతడు నహపానుడిని ఓడించి అతని పేరు మీదుగా ఉన్న వెండి నాణేలు తన పేరు మీదకి ముద్రించుకున్నాడు. ఈ నాణ్యముల జోకల్, దంభి ప్రాంతంలో లభ్యమైనవి. అమరావతి, చేబ్రోలు, మాచర్ల, కొండపూర్, పెద్ద పంకూర్ అనే ప్రాంతాలు ఇతడి నాణ్యములు లభ్యమైనవి. ఇతడి మొదటి దక్షిణ భారత రాజుగా పేరుగాంచాడు. ఇతడి కాలం నాటి టంకశాల, నాగార్జునకొండలు లభ్యమైనవి. ఇతడు కరజాక అనే గ్రామాన్ని, పిచశీద్రక అనే గ్రామాన్ని దానం చేశాడు. తల్లి పేరు పిల్లల పేర్లకు ముందు జోడించే సాంప్రదాయం ఇతడి కాలంలోనే ప్రారంభమైనది. మెట్రిమెనిక్స్ అంటారు. ఇతడు 100 నివర్తనాలు భూమిని బౌద్ధ భిక్షకులకు దానం చేశారు. ఇతడి తల్లి బాలశ్రీ పదయానిభ అనే తెగకు ఒక విహారాన్ని నాసిక్లో నిర్మించారు. శాతవాహనుల రాజులు తన పేరు మీదుగా శాసనాలు వేయించింది ఇతడే. 24వ రెండవ పులోమవి గౌతమిపుత్ర శాతకర్ణి ఇద్దరు కుమారులు: వశిష్ఠపుత్ర పులోమవి, వశిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి. ఇతడి శాసనాలు నాసిక్, కార్లే, ధరణి కోటలో లభ్యమైనవి. ఆంధ్రదేశంలో లభించిన మొదటి శాతవాహనుల శాసనం ధరణి కోట. ఇతడి బిరుదులు: దక్షిణపాదేశ్వర, నవనాగర స్వామి. ఇతడు ఉజ్జాయిని పాలకుడైన కామార్థమక సత్వనుని సమకాలీనని టలామి తెలియజేశాడు. ఇతడి 19వ రాజ్యకాలంలో నాసిక్ శాసనం వేయబడింది. ఇతడి కాలంలో మాల్వాపై దండయాత్రలు జరిగినవి. ఇతడు ఉత్తర పశ్చిమ ప్రాంతంలో రాజ్యంలో కోల్పోయి ధాన్య కటకంలో వెళ్ళి పరిపాలించినట్టు ఇతడి శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇతడు మహారాష్ట్ర మహాభాజ, పిటినక, పులింద, పుండ్ర, సబరిమతి అనే జాతులను సౌమ్య చేసి నవనార స్వామి అనే బిరుదు పొందాడు. ఇతడి అమరావతి స్తూపం నిర్మించాడు. ఇతడి 8 శాసనాలు లభ్యమై అవి: నాసిక్ 4, కార్లే 2, అమరావతి 1, ధరణి కోట 1. ఇతడి కాలంలో రుద్రదాముడు దండెత్తడని శాసనాల ద్వారా తెలుస్తుంది. 25 శివశ్రీ శాతకర్ణి. కన్వేరి శాసనంలో ఇతడు రుద్రదాము అల్లుడుగా పేర్కొనబడ్డాడు. ఇతడి నాణ్యములు కృష్ణా, గోదావరి జిల్లాలో లభ్యమైనవి. ఇతడి గురించి చాణక్యాడు శాసనములు కాదు. ఇతడి బిరుదు క్షత్రప. ఇతడి అనంతరం శివస్కంద శాతకర్ణి పరిపాలించాడు. నెక్స్ట్ 27 అయిన యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇతడు శాతవాహన రాజుల చివరి గొప్ప పాలకుడు. ఇతడు సింహాసనాధిష్ట నాటికి అంతకాలం పరమైనది. ఇతడు తన 27వ పాలన కాలంలో చిన్న గజంలో ఒక శాసనాన్ని నిర్మించాడు. ఇతడి కాలంలోనే ముచ్చపురాణం సంకలనం చేయబడింది. ఇతడి అస్కర మూలక దుర్భంతో పాటు ఆంధ్రదేశాన్ని పరిపాలించినట్లు తెలుస్తుంది.
ఇతడు తెరచాప ఓడ గుర్తుకు నాణాలు ముద్రించాడు. ఇతడు భానుడు త్రిసముద్ర ద్వారాలు అనే బిరుదుతో కీర్తించాడు. ఇతడి ఆస్థానంలో నాగార్జున సారిలో ఉండేవాళ్ళు. ఇతడు నాగార్జున సారిలో ఒక వరాన్ని నిర్మించాడు. సియుక్ అనే గ్రంథంలో చెబుతుంది. ఇతడు ధాన్య కటక మహాస్తూపాన్ని ఒక శిలప్రాస్తారం నిర్మించాడు. ఇతడి కాలంలో నాగార్జున కొండ గొప్ప విశ్వవిద్యాలయంగా పేరుగాంచింది. ఇతడి నాణ్యముల శివగంజం రేపల్లెలో లభ్యమైనవి. తన నాణ్యములపై గౌతమపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి రాయించుకున్నాడు. 28 విజయశ్రీ శాతకర్ణి. ఇతడు యజ్ఞశ్రీ యొక్క సోదరుడు. ఇతడు నిర్మించిన నగరం విజయపూరి. ఇతడు నాగార్జున కొండ వద్ద ఒక శాసనాన్ని నిర్మించాడు. ఈ శాసనములో తిథిల గురించి పేర్కొన్నాడు. 29 సండ్రశ్రీ శాతకర్ణి. ఇతడి శాసనం పిఠాపురం వద్ద కొండవల్లి అనే గ్రామంలో లభ్యమైనది. ఇతడి నాణ్యములు కృష్ణా గోదావరి జిల్లాలో లభ్యమైనవి. 30 లాస్ట్ 3వ పులోమవి. చరిత్రలో నమోదైన చివరి రాజు ఇతడే. ఇతడి గురించి తెలియజేస్తున్న శాసనం మాఖ్యధ్వని. ఇతడి శ్రీ శాంతములకు ఓడించి విజయపూరిని ఆక్రమించాడు. ఇతడి శాసనం ఇటీవల కాలంలో ఆంధోనిలో లభ్యమైనది. దీనిలో రాణో శాతవాహనం అని ఉన్నది. ఇతడు బళ్ళారికి వెళ్ళి అక్కడ కొంతకాలం పరిపాలించాడు. ఇతడి శానాని సంగనాథుడు. ఇతడు వేపూర అనే గ్రామంలో ఒక తటకాన్ని త్రవించాడు. శాతవాహనుల పతనం చూద్దాం. 29వ రాజు అయిన సండ్రశ్రీ కాలం నుండి సమంతర రాజుల తిరుగుబాటు ఎక్కువైనది. 3వ పులోమవి కాలంలో ఈ శాంతమాలుడు తిరుగుబాటు చేయడంలో వీరు కర్ణాటక వెళ్ళిపోయారు. వీరు కులస్థనులు మారిపోయి చరిత్రకారుల అభిప్రాయం. కుమారులు తమ శాసనములని చెప్పుకున్నారు. శాతవాహనం అనంతరం ఆంధ్రలో ఇక్ష్వాకులు, మహారాష్ట్రలో అభిరులు, కర్ణాటకలో చాటనాగులు, తమిళనాడులో పల్లవులు పరిపాలించారు. శాతవాహనుల గురించి అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.